గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు నాగార్జున రెడ్డి ఈసారి బరిలో ఉండబోతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఎం అశోక్ రెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొద్ది రోజుల కిందట ఈసారి నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదంటూ ఒక సంచలన పర్యటన కూడా అన్నా రాంబాబు చేశారు. అయితే అనూహ్యంగా ఈసారి గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం సీటు దక్కకపోయినప్పటికీ అన్నా రాంబాబును స్థానచలనం చేసి మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. అయితే మార్కాపురం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న కుందూరు నాగార్జున రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంటే గిద్దలూరు నియోజకవర్గానికి ఆయన్ని ఇక్కడ సమన్వయకర్తగా నియమించిన సందర్భం అయితే కనిపిస్తోంది. అంటే ఒక రకంగా కుండ మార్పిడి అన్నట్టుగా అటు గిద్దలూరు శాసనసభ్యుడిగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపురం సమన్వయకర్తగా నియమించింది. మార్కాపురం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న కుందూరు నాగార్జున రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించింది. అయితే ఇక్కడ కుందూరు నాగార్జున రెడ్డికి గిద్దలూరు నియోజకవర్గంకి కొత్త అభ్యర్థి. అలాగే ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న అన్నా రాంబాబు కూడా అక్కడ మార్కాపురం అనేది మనం చూస్తే అదే ఆయనకి కొత్త నియోజకవర్గం. ఈ విధంగా ఈ మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు నాగార్జున రెడ్డి బరిలో దిగబోతున్నారు. స్పెసిఫిక్గా చూస్తే కుందూరు నాగార్జున రెడ్డి అలాగే తలపడుతున్న మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్ రెడ్డి, ఈ ఇరువురు అభ్యర్థులు వీళ్ళిద్దరు కూడా మనం చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కావటాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అన్నా రాంబాబు అనుచర వర్గం ఖచ్చితంగా కలిసి వస్తారన్న అంచనాలో కుందూరు నాగార్జున రెడ్డి ఉన్నారు. అలాగే కుందూరు నాగార్జున రెడ్డి అంగబలం అర్ధబలం పరంగా కొంత పైచేయి సాధించే పరిస్థితి కూడా ఉందన్నది జిల్లాలో వినిపిస్తున్న మాటగా మనకి కనిపిస్తోంది. ఇక అశోక్ రెడ్డి విషయానికి వస్తే ఆయన సౌమ్యుడిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా అశోక్ రెడ్డి అటు మార్కాపురంకి సంబంధించి మేము ఖచ్చితంగా అధికారంలో వస్తే జిల్లా చేస్తాము, అలాగే పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానన్న ఒక రకమైన బలమైన వాదనని బలమైన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అలాగే మార్కాపురంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మార్కాపురం జిల్లా కాలేదు. అయితే మార్కాపురం ఖచ్చితంగా జిల్లా చేయాలని బలమైన ఉద్యమాలు నిర్మించడంలో నియోజకవర్గంలో కొంత ప్రజల్ని కూడా కొంత చైతన్యవంతం చేసి కొంత ఆందోళన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో కొంత అశోక్ రెడ్డి నియోజకవర్గం మొత్తం కొంత తిరిగారు. ఈ నేపథ్యంలో అవన్నీ కలిసి వస్తాయని అశోక్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూద్దాం ఈసారి కుందూరు నాగార్జున రెడ్డి ఇక్కడ ఫస్ట్ టైమే బరిలో దిగబోతున్నారు. నియోజకవర్గం మారింది. అందుకు అన్నా రాంబాబు వర్గం సహకారం అన్నది అత్యంత కీలకం. కానీ అన్నా రాంబాబు వర్గం ఎంతవరకు సహకరిస్తారనేది కూడా అత్యంత కీలకం. అయితే ఇక్కడ ఒక కిటుకు ఉంది. ఏంటంటే అన్నా రాంబాబు కుందూరు నాగార్జున రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వస్తున్న మార్కాపురం నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు కాబట్టి ఇక్కడ కుందూరు నాగార్జున రెడ్డికి అన్నా రాంబాబు వర్గం సహకరించకపోతే మార్కాపురంలో అన్నా రాంబాబుకు కుందూరు నాగార్జున రెడ్డి వర్గం సహకరించకపోవడం జరగవచ్చు రాజకీయంగా. అందుకు ఎవరికి వాళ్ళు సహకరించుకునే పరిస్థితి ఉంది కాబట్టి నేను సేఫ్ జోన్లోనే ఉన్నాను అన్న భావనలో కుందూరు నాగార్జున రెడ్డి ఉన్నారు. చూద్దాం ఎన్నికల్లో ఏం జరగబోతుందో.